బాడీ ఈజ్ ఎ లివింగ్ లైబ్రరీ అండ్ ఇట్ స్టోర్స్ ఆల్ ద ట్రామాస్ అన్నీ ఫిజికల్ బాడీలో స్టోర్ అయిపోతాయి. ఎన్ని ట్రామాస్ స్టోర్ అయితే అసలు మేనిఫెస్టేషన్ జరగదు. అసలు మేనిఫెస్టేషన్ గురించి ఆలోచించొద్దు. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, విజువలైజేషన్, మనీ మంత్ర, మనీ మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, విజువలైజేషన్ ఇవన్నీ పక్కన పెట్టండి, పని జరగదు. ట్రామా ఉన్న చోట ఆశీర్వాదాలు లేవు. ట్రామా ఉన్న చోట బ్లెస్సింగ్స్ లేవు. బాడీ ఈజ్ ఎ లివింగ్ లైబ్రరీ. ఇది ఒక ఫిజికల్ లైబ్రరీ. ట్రామాస్ అన్నిటినీ స్టోర్ చేసేస్తుంది. అది ఇమ్మీడియట్గా బయటకు పంపించకపోతే మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. మీ ఇంట్లో ఎవరో మీ ఫ్యామిలీ మీ యొక్క పర్సన్ని లాస్ అయ్యారు. ఏదో ఒక రోజు భౌతిక శరీరం నుండి ఏదో ఒక రోజు ఆత్మను విడిచిపెట్టేయాల్సిందే. బట్ అవే మనకి ట్రామాస్ అన్ని ట్రిగర్ అయిపోయి ఉంటాయి మైండ్లో. అవి మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. బట్ సబ్జెక్ట్ని చాలా గట్టిగా పట్టుకున్నారు. నో, ట్రామాని విడిచిపెట్టకపోతే మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. అది ఏ ట్రామా అయినా కావచ్చు. ఇట్ మైట్ బి ఎనీథింగ్. అది ఇమీడియట్గా విడిచిపెట్టాలి. మరి ఆ ట్రామాస్ని విడిచిపెట్టడం ఎలా? మరి ట్రామాస్ని ఎలా విడిచిపెడితే మేనిఫెస్టేషన్ ద్వారా ఉన్నత శిఖరాలకు వెళ్తాము, ధనవంతులు అవుతాం, కుబేరులు అవుతాం అన్న నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ట్రామా ఇట్స్ లైక్ ఎ డీమన్, మింగేస్తుంది మనల్ని. మన లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. మన అనుకున్న వాళ్ళు చీ పో అనే ఛాన్సెస్ ఉన్నాయి. మన అనుకున్న వాళ్ళు ఎవడరా నువ్వు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 21వ శతాబ్దంలో ఉన్న అందులో కలియుగం. ఎథిక్స్కి, వాల్యూస్కి ఈ రోజుల్లో వాల్యూ లేదు. ప్రిన్సిపల్స్కి వాల్యూ లేదు. పాజిటివిటీకి వాల్యూ లేదు. అహానికి బిగ్గెస్ట్ స్కోప్ ఉంది ఈ రోజుల్లో. ఈగోస్కి బిగ్గెస్ట్ స్కోప్ ఉంది. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. మన అనుకున్న వాళ్ళు మన దగ్గర నుండి నువ్వెవడరా అని వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఇక్కడ చాలా గట్టిగా నాటుకుపోతాయి మైండ్లో. లేదా మన అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్ మన నుండి, మన లైఫ్ నుండి, భూమి మీద నుండి వెళ్ళిపోవచ్చు బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్. ఏదో ఒకరోజు అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా. అది ఇక్కడ ట్రిగ్గర్ అయిపోయి ఉంటుంది ట్రామా. దాని నుండి బయటికి రాలేం. లేకపోతే మన అనుకున్న వ్యక్తి మనల్ని హర్ట్ చేశాడు, దాని నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాం. ఇట్స్ ఎ ట్రామా. ట్రామా ఉన్న చోట యూనివర్స్ బ్లెస్సింగ్స్ లేవు. ట్రామా ఉన్న చోట గాడ్స్ ఎనర్జీ లేదు. ట్రామా ఉన్న చోట గురూస్ ఎనర్జీ లేదు. ట్రామా ఉన్న చోట కాస్మిక్ ఎనర్జీ లేదు. ట్రామా ఉన్న చోట సుప్రీం లేదు. మేబీ మీరు విశ్వజ్ఞానం కొరకు భయంకరంగా పరితపిస్తూ ఉండొచ్చు. ఆర్ఎల్స్ మీకు లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్, అవసరాలు, కోరికలు ఉండొచ్చు. రాబోతున్న 5-10 yearsకి మీ చేతిలో బ్లూ ప్రింట్ ఉండొచ్చు. కానీ ట్రామాస్ ఉన్నాయా? ఐఎమ్ సారీ, మేనిఫెస్టేషన్ జరగదు. ట్రామా ఇమ్మీడియట్గా బయటికి విడిచిపెట్టాలి. ట్రామాని విడిచిపెట్టాలి అంటే ఫస్ట్ మీరు అంగీకరించాల్సిన విషయం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. యాక్సెప్ట్ చేయండి. నిజ జీవితంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది మీకు హ్యాపీనెస్ ఇవ్వచ్చు, సాడ్నెస్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యాక్సెప్ట్ ఇట్. ఆ యాక్సెప్టెన్స్కి చాలా పెద్ద గుండె కావాలి. అంగీకరించడానికి చాలా పెద్ద గుండె కావాలి. యాక్సెప్టెన్స్ అనేది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ మేనిఫెస్టేషన్ కాన్సెప్ట్లో. కృతజ్ఞత ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మేనిఫెస్టేషన్కి, యాక్సెప్టెన్స్ అంతకంటే కాస్త ఎక్కువ రోలే ప్లే చేస్తుంది. సో అంగీకరించండి, ఏమి జరిగినా నా మంచికే. ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. నాకు అంతా మంచిగా జరుగుతుంది. God is with me. Universe is with me. I'm divinely protected. God is driving me. Supreme is protecting me. Universe is there for me. I'm not alone. Universe is my partner. I accept everything. My dear universe, thank you so much for this gift, for this blessing. నాకు అంతా ఈరోజు చాలా అనుకూలంగా, బ్రహ్మాండంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞత అని మీకు మీరు ఒక మాట చెప్పుకోండి. యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్టెన్స్ ఉంటే ట్రామా నుంచి కాస్త కూస్తా బయటకు వస్తారు. సెకండ్ థింగ్, ఏదో జరిగింది, గడిచిన సమయాన్ని తీసుకొచ్చే శక్తి మీకు నాకు ఉందా? లేదు.
జరిగిన సంఘటనని మార్చే శక్తి మీకు నాకు ఉందా? లేదు. మరేం చేద్దాం? ఫర్గెట్ అబౌట్ ఇట్, లీవ్ ఇట్. జరిగిపోయింది. ఇట్స్ ఎ పాస్ట్ అన్నది ఓల్డ్ స్టకింగ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. జరిగిపోయింది, వదిలేయండి. యాక్సెప్టెన్స్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మర్చిపోండి. కష్టమే, తప్పదు. వేరే స్కోప్ లేదు, వేరే ప్లానింగ్ లేదు. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అండర్ ద స్కై. మేనిఫెస్టేషన్ జరగాలంటే ట్రామాని విడిచిపెట్టాలి. ట్రామాని విడిచిపెట్టాలంటే యాక్సెప్టెన్స్, అంగీకరించాలి. అది జరిగిపోయింది, పాస్ట్. మీకు నాకు శక్తి లేదు. నెవర్ రివర్స్. గడిచిన సమయాన్ని, జరిగిన సంఘటనలు మార్చలేము, కానీ మీ వర్తమానాన్ని, భవిష్యత్తుని మీ అరిచేతులతో లిఖించుకోవచ్చు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం, బై ద లాస్ ఆఫ్ యూనివర్స్, బై ద లా ఆఫ్ కర్మ. ఫర్గెట్ అబౌట్ ఇట్. థర్డ్ థింగ్, ఆకలి, కసి ఉండాల. లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి. ముందు వెనకాతల మాట్లాడిన నోర్లు మూసుకోవాలి అన్న స్ట్రాంగ్ ఆకలి ఏదైనా ఉండాలా. బయట చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నీతో పాటు ఈక్వల్గా ఎదగలేని శక్తి వాడికి లేదు కాబట్టి మాట్లాడతాడు. అవన్నీ బక్వాస్ థింగ్స్ వినొద్దు. నిజంగా మీతో పాటు ఎదిగే శక్తి, ఆలోచన, కామన్ సెన్స్ ఉంటే అన్ని మాట్లాడు, వచ్చి సహకరిస్తాడు, మీతో పాటు కలిసి పని చేస్తాడు. మీ వెనకాతల మాట్లాడుతున్నాడంటే గుర్తుపెట్టుకోండి, వాడు ఉన్నది మీ వెనకాతలే. డోంట్ కేర్ అండ్ నెవర్ మైండ్ అబౌట్ ఇట్. డోంట్ గివ్ ఎ షిట్. పట్టించుకోవద్దు. ఉండాలి కదా. వేసిన ఫ్యాన్ గాలి చల్లగా తగలాలంటే కాస్త చెమట ఎక్కాల. ఇట్లా పడేస్తాను చెమటని. వాళ్ళు అంతే, వాళ్ళు ఆడే ఉంటారు, మీరు ముందే ఉంటారు. ఎవరి మాట కేర్ చేయొద్దు. ఎందుకు అందరూ అంగీకరించాలి మీకు నాకు? ఎందుకు అందరూ సహకరించాలి మీకు నాకు? ఎందుకు అందరూ ప్రోత్సహించాలి మీకు నాకు? అన్నీ సవ్యంగా జరిగితే గట్స్ యాడ్ నుండి వస్తాయి, ప్రాక్టీస్ యాడ్ నుండి వస్తుంది, స్ట్రెంగ్త్ యాడ్ నుంచి వస్తుంది. ఉండాలి. నెగిటివ్స్ ఉండాలి. గెట్ రెడీ ఫర్ ద నెగిటివ్. నెగిటివ్ ఈజ్ అన్ ఏంజల్. గివ్ ద కిస్ టు ద నెగిటివ్. చాలా మాటలు అంటారు, గెట్ రెడీ. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే నిన్ను మట్టేయడానికి చాలా శక్తులు బయటపడతాయి. లిటరల్లీ మీ వెనకతలు పరిగెడతాయి మిమ్మల్ని ఆపేయడానికి. ఆలోచించొద్దు. నువ్వు చెప్పింది అందరికీ నచ్చాలని లేదుగా. నువ్వు సక్సెస్ అయితే అందరూ హ్యాపీ ఫీల్ అవ్వాలని లేదు. వాళ్ళు ఆడే ఉంటారు, మనం ముందే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మీ వెనకాతల మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళు ఉన్నది మీ వెనకాతల. ఒక్కసారి లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలని ఒక అడుగు వేసినప్పుడు చూడాల్సింది ముందుకే, వెనక్కి కాదు. వెనక్కి తిరిగేదే లేదు ఇంకా. ఎందుకంటే మీకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి, విశ్వశక్తి అని గ్రహించండి. ఏ ట్రామా మిమ్మల్ని ఆపలేదు, ఏ వ్యక్తి మిమ్మల్ని ఆపలేదు, ఏ పరిస్థితి మిమ్మల్ని ఆపలేదు, ఏ సంఘటన మిమ్మల్ని ఆపలేదు, ఏ సమూహం మిమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే మీకు నడిపిస్తున్న శక్తి దైవశక్తి, విశ్వశక్తి అని గ్రహించండి. ఎవడి మాట పట్టించుకోవద్దు. వాళ్ళు ఆడే ఉంటారు, ఆడే ఉండనివ్వండి. మీరు ముందుకు వెళ్ళండి. మీకు సహకరించడానికి యూనివర్స్ ఉంది, భగవంతుడు ఉన్నాడు. మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. అబౌట్ మేనిఫెస్టేషన్ 7 days బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ చేయబోతా ఉన్నాం. బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ జనవరి 25వ తారీఖు నుండి మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు కంటిన్యూస్గా 7 days మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. డిఫరెంట్ కంట్రీస్ నుండి ఆల్రెడీ స్లాట్స్ కన్ఫర్మ్ అయిపోయి ఉన్నాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. మీరు నేను కలవబోతా ఉన్నాం. మనందరినీ నడిపించే శక్తి విశ్వశక్తి అని గ్రహించండి. కలుద్దాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీ నేమ్ అండ్ మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే అబౌట్ మేనిఫెస్టేషన్ ఆరెల్స్ మీరు లైఫ్లో ఏమి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నా కామెంట్లో టైప్ చేయండి. నా పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి సోల్ ఎప్పుడు పరితపిస్తుంటుంది అని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్. కలుద్దాం.